సిరిసిల్లలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించారు. స్థానిక అంబేద్కర్ చౌక్ నుంచి నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మంత్రి హోదాలో మొదటిసారి జిల్లాకు విచ్చేసిన మంత్రికి ఘన స్వాగతం చేశారు. ఈ కార్ రేస్ లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ల కోసమే కాళేశ్వరాన్ని కట్టారని మంత్రి దుయ్యబట్టారు. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు? ప్రజలు మీకు ఇంట్లో కూర్చోమని తీర్మానం ఇచ్చింది. ఇంట్లో కూర్చోండి అని. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీ హయాంలో కట్టిండ్రు, మీ హయాంలో కమిషన్లు అన్ని దోచుకున్నారు. అందరు కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా అన్నది, అరే మీరు నీళ్లు తుమ్మిడి అడ్డలా లేకుంటే కాళేశ్వరంలో ఎట్లా ఉంటాయి నీళ్లు? నిజంగా అర్థం కాని సమస్యలు వారు మాట్లాడుతున్నారు. నేను మొన్న కూడా మేము రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రాణహిత చెవుల స్కీమ్ లో డ్రింకింగ్ వాటర్ సప్లై సిటీ కోసము 20 టీఎంసీ నీళ్లు ఆ రోజుల్లోనే కేటాయించడం జరిగింది. 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కూడా. ఇంకా 24,000 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తిగా అయ్యేది. కానీ కేవలం కమిషన్లు దోచుకోనికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మాక్సిమం 20 టీఎంసీ నీళ్ళే మనకు సిటీకి అవసరం, ఇంకా పంపింగ్ అవసరం. దానికి పోయి మల్లన్న సాగర్ లో 50 టీఎంసీ రిజర్వాయర్ కట్టింది. ప్రపంచంలోనే చాలా తక్కువ చోట్ల ఇంత పెద్ద రిజర్వాయర్ కట్టడం. కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్ కి గుండపోచమ్మకు నీళ్లు తీసుకుపోవడానికి ఈ ప్రాజెక్ట్ లో ఇష్టం వచ్చినట్టు అవినీతి జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారో ఒక సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి.